నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్. 22.53 ఎకరాల్లో 2,500 కోట్ల రూపాయలతో పనులు. దేశానికి ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన మోదీ. అభినందనలు తెలిపిన కేబినెట్. దేశ గమనాన్నే మార్చారన్న చంద్రబాబు. కాసేపట్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం ప్రారంభం. 2 ఎకరాల్లో నిర్మించిన సర్కార్ పర్యావరణ మిత్రగా గుర్తింపు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెట్టినా రైతులకు లబ్ధి కలగలేదన్న ఉత్తమ్. నిజామాబాద్ జిల్లాలో జెకోరా చెందూర్ ఎత్తిపోతల ప్రారంభం. దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూత. అనారోగ్యంతో సొంత ఇంట్లో తుది శ్వాస. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ రాజకీయ ప్రముఖులు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు. ఇరాన్పై అమెరికా సైన్యం దాడులు. గల్ఫ్ దేశాల్లోని అగ్రరాజ్యం స్థావరాలపై టెహ్రాన్ బాంబులు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు. ఆఫ్ఘన్ ప్రావిన్సుల్లో పాక్ వైమానిక దాడులు. 11 మంది చిన్నారులు సహా 13 మంది మృతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. సుమారు 2,534 కోట్ల రూపాయలతో సెంట్రల్ సెక్రటేరియట్ వసతి గృహాల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 1,299.08 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల కోసం 1,234.91 కోట్లు కేటాయించేందుకు అంగీకరించింది. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఇప్పటికే 22.53 ఎకరాలను సిఆర్డీఏ కేటాయించింది. 5.53 ఎకరాల్లో కామన్ సెక్రటేరియట్, 17 ఎకరాల్లో నివాస సముదాయం నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కేబినెట్ వరకు చేరేందుకు 2 ఏళ్లు పట్టిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒకే చోట ఉండే విధంగా, అంటే ఇందులో 2 ఉన్నాయి. ఆఫీస్ వచ్చి 2 టవర్స్, దాదాపు 1,300 కోట్ల రూపాయలు, 23 లక్షల స్క్వేర్ ఫీట్, 5 ఎకరాల్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్ టు 8,000 పీపుల్ని ఇది అకామిడేట్ చేయగలదు ఆఫీస్ స్పేస్. అదేవిధంగా 1,800 కార్ పార్కింగ్ వచ్చేటువంటి పరిస్థితి. రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1,234 కోట్ల రూపాయలు, 17 ఎకరాల్లో 11 టవర్స్. ఇవి 31 లక్షల స్క్వేర్ ఫీటు రెసిడెన్షియల్ క్వార్టర్స్, బేస్మెంట్ పార్కింగ్తో ఉండే విధంగా అధునాతనంగా. మీరు చూస్తే ఈ డిపిఆర్లు ఇవన్నీ కూడా మేము దగ్గర కూర్చొని డిజైన్స్ ఇవన్నీ చేపించాం. ఈరోజు కేబినెట్ ద్వారా గౌరవ ప్రధాని గారు ఆమోదం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఓదార్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్లో 10,500 మంది కార్మికులను తీసేశారని జగన్ ఆరోపించారు. పనిచేస్తున్న కార్మికులకు 4.5 నెలలుగా జీతాలు లేవన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఇస్తున్నదంతా వారికి హక్కుగా వచ్చేదే ఉందని జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమీ ఇవ్వడం లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 1 కోటి పరిహారం ఇచ్చామన్న ఆయన ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక పక్క జగన్ మాట్లాడుతూ ఉండగానే ఈలలు కేకలతో వైసీపీ కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. వాళ్ళకు వస్తూ ఉన్న 1,45 లక్షలు ఏదైతే వస్తూ ఉందో దానికి అదనంగా మరో 1 కోటి రూపాయలు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే మాదిరిగా ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వెంటనే చిత్తశుద్ధి చూపండి, ఎంప్లాయీస్కి తోడుగా ఉండండి. మీరు కూడా అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినట్టుగానే మీరు కూడా ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో మేము చేసినట్టుగానే తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపి ఇది జరగకుండా కూడా ఆపే కార్యక్రమంలో చిత్తశుద్ధిని కూడా చూపండి అని చెప్పి కూడా గట్టిగా వీళ్ళందరికీ కూడా కోరుతా ఉన్నాం.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ ఉక్కును రెండుసార్లు కాపాడిన చరిత్ర తమదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును విధ్వంసం చేసి అక్కడ రాజధాని నిర్మాణం పేరుతో భూములు కొట్టేయాలని ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ వలన కాలుష్యం అంటూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడాలని చూసిన తమరు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బాధితులను పరామర్శించడంలో తప్పులేదు, కానీ స్టీల్ ప్లాంట్ లేకుండా చేయాలని కుట్ర పన్నిన తమరు విశాఖలో కార్మికులకు క్షమాపణ చెప్పి బెంగళూరు వెళ్లాలని లోకేష్ సూచించారు. పారిశుధ్యం విషయంలో గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ అధికారుల తీరుపై ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలి తూర్పు కాలువకట్ట రోడ్డులో మంత్రి ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ వ్యర్థాలు తొలగించాలని 2 రోజుల క్రితమే చెప్పినా ఎందుకు తొలగించలేదని సిబ్బందిని ప్రశ్నించారు. టెండర్ పిలిచి శుభ్రం చేయిస్తామని చెప్పిన మున్సిపల్ అధికారిపై మంత్రి మండిపడ్డారు. మున్సిపాలిటీ జేసీబీ ట్రాక్టర్లతో చేయాల్సిన పనికి టెండర్లు పిలవాలా అని నిలదీశారు. వ్యర్థాలు తొలగించే వరకు ఇక్కడే ఉంటారని మనోహర్ స్పష్టం చేశారు. వెంటనే మున్సిపల్ సిబ్బంది హడావిడిగా వ్యర్థాల తొలగింపు చేపట్టారు. 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? టెండర్ పిలుస్తాను, ఇంజనీరింగ్ సెక్షన్ దేని టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయడం టెండర్ పిలుస్తారా? మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుంటారు. దాని టెండర్ ఏంటి? దానికి చేపిస్తాను ఇవాళ మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే కూర్చుంటాను. ఇప్పుడు వస్తే మళ్ళీ ఇంకో 4 రోజులు తర్వాత 2 నెలల తర్వాత వస్తాడే అనుకోండి. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటంటే మీరు ఇది అలవాటు అయిపోయింది మీకు, మంచిగా కూర్చుని పడుకోవడం. భారత్ ఫ్యూచర్ సిటీలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎఫ్సీడీఏ కార్యాలయాన్ని కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఫ్యూచర్ సిటీలో పాలనను మరింత సమర్థవంతంగా సాంకేతికంగా అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యాలయాన్ని నిర్మించింది. కమిషనర్ శశాంక ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఎఫ్సీడీఏ కార్యాలయ విశిష్టతలపై ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. నెట్ జీరో సిటీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ ప్రాంతంలో ఎఫ్సీడీఏ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి పర్యావరణ మిత్ర భవనంగా గుర్తింపు దక్కించుకుంది. భవన నిర్మాణంలో పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలను వినియోగిస్తుండటం, వాననీటి సంరక్షణకు చేపట్టిన చర్యలు, సౌర విద్యుత్ వినియోగం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఎఫ్సీడీఏ కార్యాలయాన్ని నెట్ జీరో బిల్డింగ్గా ఎంపిక చేశారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని 56 గ్రామాల్లో అన్ని అనుమతులు ఈ కార్యాలయం నుంచే మంజూరు చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఈ నెల 17న తెలంగాణ పర్యటనకు రానున్నారు. 3 రోజులు సాగే ఈ పర్యటనలో భాగంగా నితిన్ నబీన్ ఒకరోజు వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. 2 రోజులు హైదరాబాద్లో బీజేపీ నిర్వహించే వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా తెలంగాణ కార్యవర్గ సమావేశంలో పాల్గొననున్న నితిన్ నబీన్ భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర నాయకత్వం శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎల్లుండి తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఎన్నికైన ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు సికింద్రాబాద్ గాయత్రి గార్డెన్లో బీజేపీ నిర్వహించే సమావేశంలో రాజ్నాథ్ పాల్గొంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెట్టినా రైతులకు ఏమాత్రం ప్రయోజనం దక్కలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. సిద్దాపూర్ జలాశయ పనులను పరిశీలించారు. జాకోరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సిద్దాపూర్ రిజర్వాయర్కు మరో 200 కోట్లు మంజూరు చేస్తామని ఉత్తమ్ ప్రకటించారు. నిజాం సాగర్లో పూడిక తీసి మళ్లీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 29 టీఎంసీలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాలువలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించేలా ముందుకెళ్తామన్నారు. కాళేశ్వరం కోరడానికి లోపభూయిష్టమైన డిజైన్, నిర్మాణాలే కారణమని మంత్రి ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, కానీ తెలంగాణ రైతాంగానికి అంత ప్రయోజనం జరగలేదు. గతంలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన, అంతకంటే ముందు నిర్మించిన నిజాం సాగర్ గాని, ఎస్ఆర్ఎస్పి గాని, నాగార్జున సాగర్ గాని, జూరాల గాని గట్టిగా నిలబడ్డాయి. కానీ గత ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ హయాంలోనే డిజైన్ చేసిండ్రు, వాళ్ళ హయాంలో నిర్మించిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. జాతీయ స్థాయిలో ఈ బ్యారేజ్లని పరిశీలన చేసిన అన్ని పెద్ద పెద్ద ఇంజనీరింగ్ సంస్థలు కూడా డిజైన్లో, నిర్మాణంలో లోపభూయిష్టంగా ఉన్నందుకే ఫాల్టీ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ మెయింటెనెన్స్ వల్లనే కూలిపోయింది చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము ఆ యొక్క బ్యారేజ్లని పూర్తిగా ఎందుకు జరిగింది టెస్టులు చేయించి తిరిగి పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేస్తున్నాం.
దేశానికి ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీని కేంద్ర కేబినెట్ ఘనంగా సన్మానించింది. అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా నిలిచినందుకు అభినందిస్తూ తీర్మానం చేసింది. నిల్చొని చప్పట్లు కొడుతూ ప్రధాని మోదీకి కేబినెట్ సహచరులు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4398 రోజుల పదవీ కాలాన్ని నరేంద్ర మోదీ ఇవాల్టితో అధిగమించారు. నెహ్రూ 1952 సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికైన ప్రధానిగా 4399 రోజులు పదవిలో కొనసాగగా అంతకుముందు 1947 నుంచి 1952 వరకు తాత్కాలిక ప్రభుత్వాధినేతగా వ్యవహరించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొత్తం 14 ఏళ్లు ప్రధానిగా ఉన్నప్పటికీ ఆమె పదవీ కాలం విరామాలతో సాగింది. 2014 మే 26 నుంచి ప్రధాని పదవిలో కొనసాగుతోన్న మోదీ నిరంతరాయంగా అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన నేతగా రికార్డు సృష్టించారు. దేశంలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందిస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసిన ఆమె గత 12 ఏళ్ల కాలంలో భారత్ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. పేదలకు సంక్షేమం, అందరికీ వైద్యం, రైతుల సాధికారత, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను కాపాడటం వంటి అనేక చర్యలు చేపట్టారని కొనియాడారు. ప్రధాని మోదీ విజన్తో లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయని వివరించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల పట్ల కరుణ చూపడం సహా వారి అభ్యుదయానికి నిబద్ధతతో కృషి చేస్తున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ దేశంలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా ఎదిగిన మోదీ ప్రయాణం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రధానిగా వరుసగా ఎన్నికై అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును సాధించిన నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. కొందరు నాయకులు దేశాన్ని పాలిస్తే కొద్దిమందే దాని గమనాన్ని మారుస్తారని సీఎం పేర్కొన్నారు. ప్రధానిగా 4399 రోజులు నిరంతరాయంగా పాలన అందిస్తూ చరిత్రాత్మక మైలురాయిని అధిగమించిన మోదీకి ఏపీ ప్రజల తరపున అభినందనలు తెలిపారు. స్వర్ణాంధ్ర నిర్మాణంతో పాటు వికసిత భారత్ సాధనలో సహకారం అందిస్తామని సీఎం తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వం కారణంగానే నేడు భారత్ గతంలో కంటే బలంగా, సురక్షితంగా, మరింత సంపన్నంగా, ఆత్మవిశ్వాసంతో నిలబడిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి నిరంతరం మద్దతు అందిస్తున్నందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. నెహ్రూను అధిగమించి మోదీ నెలకొల్పిన ఈ రికార్డు అనితర సాధ్యమని మంత్రి లోకేష్ కొనియాడారు. 12 ఏళ్ల పాలనలో మోదీ నాయకత్వంలో భారత్ అజేయ శక్తిగా నిలిచిందన్నారు. ఎన్నికైన ప్రధానిగా ఎక్కువ రోజులు దేశాన్ని పాలించి రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఇది కేవలం పదవీ కాలం మాత్రమే కాదని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు మళ్లీ మోదీ నాయకత్వంపై చూపిన నమ్మకానికి నిదర్శనమని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయక అన్నారు. మోదీని రోల్ మోడల్, నాయకత్వానికి ఉదాహరణ అని పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపే కొనియాడారు. 20 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చారని ప్రశంసించారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వ్యవహారాల్లో ప్రముఖ స్వరంగా మారిందని ట్రినిటాడ్ అండ్ టొబాకో ప్రధాని కమలా ప్రసాద్ బిసేసర్ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్, మలేషియా సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆకాంక్షించారు. మోదీకి తాను వ్యక్తిగత స్నేహితునని నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ చెప్పుకొచ్చారు. మోదీ నేతృత్వంలో భారత్ పరివర్తనం చెందిందని అమెరికా సెనేటర్ జాన్ కార్నిన్ పేర్కొన్నారు. మోదీకి పాలస్తీనా, ఇజ్రాయెల్ తరపున ఆ దేశ రాయబారులు అభినందనలు తెలిపారు. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా చెన్నైలో కన్నుమూశారు. 84 ఏళ్ల వయసున్న ఆయన కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యం, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ తన నివాసంలోని ఆయన తుది శ్వాస విడిచారు. 1941 జూలై 17న తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారతీరాజా 1977లో వచ్చిన తమిళ చిత్రం 16 వయథినిలే అంటే తెలుగులో 16 ఏళ్ల వయస్సుతో దర్శకుడిగా మారారు. స్టూడియోల్లో సెట్టింగ్లతో జరిగే చిత్రీకరణలను గ్రామీణ వాతావరణంలో ప్రకృతి మధ్యలోకి తీసుకెళ్లిన ఘనత భారతీరాజాదే. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు మంచి విజయాలు సాధించాయి. 6 జాతీయ అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. సీతాకోక చిలుక చిత్రానికి నేషనల్ అవార్డు, ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం అందుకున్నారు. మంగమ్మ గారి మనవడు కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఇటీవల మోహన్ లాల్ నటించిన తుడురుం సినిమాలో భారతీరాజా చివరిసారిగా వెండి తెరపై కనిపించారు. భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీతో ఆయన్ని గౌరవించింది.
దర్శకుడు భారతీరాజా మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తమిళనాడు గవర్నర్, సీఎం, మంత్రులు, వివిధ పార్టీల నేతలు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు భారతీరాజా మృతికి నివాళులర్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భారతీరాజా భౌతికాయానికి నివాళులర్పించారు. మాజీ సీఎం స్టాలిన్ కూడా నివాళులర్పించారు. ఇళయరాజా, రాధికా తదితరులు పుష్పాంజలి సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. భారతీరాజా మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి ఆయన అద్భుత చిత్రాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయని పేర్కొన్నారు. దర్శకులు కె రాఘవేంద్రరావు, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, సినీ నటులు ఆలీ, ముచ్చెర్ల అరుణ తదితరులు భారతీరాజా మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. చినుకు పడితే హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో వరద చేరి ఇబ్బందులు కలిగించిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే కోటిలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో వర్షం పడిన 24 గంటల తర్వాత కూడా వరదతో చేరిన బురద కష్టాలు కొనసాగుతున్నాయి. నిన్నటి వర్షానికి చేరిన బురదతో ఈఎన్టీ ఆసుపత్రిలో రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నిన్నటి నుంచి బురద, మురుగు వాసనతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టు రోగులు, వారి సహాయకులు వాపోతున్నారు. మురుగు నీటి పక్కనే క్యూ లైన్లో నిల్చొని ఉండాల్సి వస్తోందని, అక్కడి వాసన భరించలేకపోతున్నట్టు చెప్పారు. మున్సిపల్ అధికారులకు, హైడ్రా సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని ఆసుపత్రి సిబ్బంది వాపోయారు. రోగాలను నయం చేసుకునేందుకు వచ్చిన రోగులు మరిన్ని రోగాల బారిన పడే పరిస్థితి నెలకొందని అంటున్నారు. వర్షం కారణంగా వచ్చిన మురుగు, బురదను వెంటనే తొలగించాలని ఆసుపత్రి సిబ్బంది, రోగులు వేడుకుంటున్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరి పరిధి మారుతినగర్లో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను భర్త రివాల్వర్తో కాల్చి హత్య చేశాడు. కాల్పుల శబ్దం విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు అరుణ్ 6 నెలల క్రితం అంబర్పేట పోలీసులకు అక్రమ తుపాకీతో పట్టుబడ్డాడు. ఆ కేసులో కొంతకాలం జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చాడు. తర్వాత మరో తుపాకీ కొని భార్యపై 2 రౌండ్లు కాల్పులు జరిపి హత్య చేశాడు. అరుణ్ తన మొదటి భార్యకు విడాకులిచ్చి ఆమె చెల్లెలైన నిషారాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా భార్య నిషారాణిపై అనుమానం పెంచుకున్నాడు. అదే కారణంతో ఆమెను అరుణ్ కాల్చి చంపినట్లు భావిస్తున్నారు. హత్య అనంతరం నిందితుడు పరారైనట్లు సమాచారం. కేసు నమోదు చేసిన మల్కాజ్గిరి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఐడీఏ బొల్లారంలో మహిళ హత్య కేసులో కట్టుకున్న భర్తే కాలయముడని పోలీసులు తేల్చారు. విభేదాల కారణంగానే కట్టుకున్న భార్యను సుపారీ హంతకులతో భర్తే హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు చేసినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని పోలీసుల విచారణలో తేలింది. ఐడీఏ బొల్లారం వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న బీహార్కు చెందిన అనిల్ కుమార్ విభేదాల కారణంగా భార్య మీనాదేవిని హత్య చేయించాడు. మే 30న దంపతులిద్దరూ కూరగాయల సంతకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తన భార్యను పొదల్లోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు నమ్మబలికాడు. అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలి భర్త చెప్పిన తీరు, అతడి ప్రవర్తనపై అనుమానంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. భర్తే బీహార్కు చెందిన 4గురికి సుపారీ ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్ధారించారు. అనిల్తో పాటు సుపారీ హంతకుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానంతో భార్యను భర్త గొడ్డలితో నరికి చంపిన దారుణ ఘటన మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సర్విరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. సర్విరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జ్యోతిక, గిద్దలూరు మండలం ఎంబీఎం పాలెంకు చెందిన దావీదుకు 20 ఏళ్ల క్రితమే వివాహమైంది. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఈ ఉదయం బహిర్భూమికి వెళ్లిన భార్యను గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటిని అమ్మేందుకు అంగీకరించడం లేదని ఆగ్రహంతో ఓ మహిళను ఆమె కొడుకే హత్య చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగింది. విస్సన్నపేటలో ఉండే రమాదేవిని ఆమె కుమారుడు రఘువంశీ దారుణంగా గొంతు నులిమి హత్య చేసిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. హైదరాబాద్లో మెకానిక్గా పనిచేసే రఘువంశీ కొన్ని రోజుల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు 5 లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చేందుకు తల్లి పేరున ఉన్న ఇంటిని అమ్ముదామని ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. అందుకు రమాదేవి నిరాకరించగా ఆగ్రహం పెంచుకున్న రఘువంశీ ఈ నెల 7న ఆమెను గొంతు నులిమి చంపాడు. తర్వాత ఏమీ తెలియనట్టే హైదరాబాద్ వెళ్ళాడు. తర్వాత రమాదేవి సోదరి ఉమాదేవి ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రఘువంశీ ప్రవర్తనపై అనుమానంతో తమదైన శైలిలో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ మేరకు రఘును అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణ 66వ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆసుపత్రి సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అమరావతిలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులన్నీ పోయి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని బాలకృష్ణ ఆకాంక్షించారు.
వయసు అనేది జస్ట్ ఇట్స్ నంబర్. నా దృష్టిలో వయసుతో పని లేదు, చేసుకుంటూ పోవడమే. ఆ భగవంతుడి ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ కొంత మమాత్మ సర్వభూతాత్మ అంటాం. మా నాలో ఉన్న ఆత్మే అన్ని జీవరాశుల్లో ఉన్నవి. సో ఉంటారు. మనం మన పని మీద మన శ్రద్ధను కేంద్రీకరించుకుని మన దృష్టిని కేంద్రీకరించి మనం ఆ పనిని నెరవేర్చినప్పుడు అవే మనకు ఆశీస్సులు అవుతాయి అని నా దృఢ సంకల్పం. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అక్కడే కేంద్రీకృతమైనట్టు హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం నైరుతి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 3-4 రోజుల్లో రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసింది. రుతుపవనాలు మందగించినప్పటికీ ఇవాళ నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా దాడులు, ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ అట్టుడుకుతోంది. హార్ముజ్ సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ ఇరాన్ డ్రోన్ను ఢీకొని కూలిపోవడంతో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇరాన్ సైన్యం కావాలనే హెలికాప్టర్ను కూల్చేసిందంటూ అమెరికా సైన్యం ఇరాన్పై దాడులు చేసింది. ఇందుకు ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్ర దేశాలైన కువైట్, జోర్డాన్, బహ్రెయిన్లపై ఇరాన్ ఏకకాలంలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. జోర్డాన్లో అమెరికా దళాలకు ఆశ్రయం కల్పిస్తోన్న మువాఫాక్ సౌల్తీ ఎయిర్ బేస్పై క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. అమెరికా F-35 ఫైటర్ జెట్లు, ఇతర యుద్ధ విమానాలు ఈ బేస్ నుంచే కార్యకలాపాలు సాగిస్తుంటాయి. ఇక్కడ జరిగిన నష్టంపై జోర్డాన్, అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు. కువైట్లో కూడా అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి చేసినట్లు ఇరాన్ తెలిపింది. అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉన్న 5వ ఫ్లీట్పై తాము ప్రయోగించిన క్షిపణులు అక్కడ భారీ విధ్వంసం సృష్టించినట్లు ఇరాన్ వీడియోలు విడుదల చేసింది. ఇరాన్ దాడులతో కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లు రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేశాయి. ఇరాన్లో 6 నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని ఉత్తరాంధ్రకు చెందిన 5 యువకులు వీడియో పంపారు. విజయనగరం జిల్లా చింతపల్లి పంచాయతీకి చెందిన కొమర సోమరాజు, MV పాస్కల్ అనే నౌకలో ట్రైనీ వైపర్గా పనిచేస్తున్నారు. యుద్ధం వల్ల అబ్బాస్ పోర్టు సమీపంలో తమ నౌక నిలిచిపోయిందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మానికి చెందిన విష్ణు, ఆముదాల వలసకి చెందిన దుర్గాప్రసాద్, పరిపతివానిపేటకు చెందిన రమణ కూడా తనతో పాటు చిక్కుకున్నారని సోమరాజు చెప్పారు. ముంబైలోని ఒక ఏజెంట్కు 5 లక్షల చొప్పున చెల్లించి ఇరాన్ వచ్చామని, 6 నెలల ఒప్పందం ముగిసినా తమను స్వదేశానికి పంపలేదని వాపోయారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో 13 మంది మరణించగా మరో 14 మంది గాయపడ్డారు. ఆఫ్ఘాన్ ప్రావిన్స్లైన ఖోస్ట్, కునార్, పక్తికా లక్ష్యంగా పాక్ ఈ దాడులకు తెగబడింది. మరణించిన వారిలో 11 మంది పిల్లలు, ఒక మహిళ, ఒక వృద్ధుడు ఉన్నారని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. పాకిస్తాన్లోని ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్లో తాలిబాన్లు సైనిక చెక్పోస్టుపై చేసిన దాడికి ప్రతీకారంగానే ఈ వైమానిక దాడి చేసినట్లు పాక్ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోసిన్ నఖ్వీ స్పష్టం చేశారు. గతేడాది ఫిబ్రవరి నుంచి ఆఫ్ఘాన్, పాకిస్తాన్ మధ్య పలుమార్లు తలెత్తిన ఘర్షణల్లో ఇరువైపులా 100 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్లో వాణిజ్యపరమైన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం స్టార్లింక్కు ఇచ్చే అనుమతులు నిలిచిపోయినట్టు వస్తున్న కథనాలను ఆ సంస్థ తోసిపుచ్చింది. భారత్లో శాటిలైట్ సేవలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. భారత కనెక్టివిటీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహకర ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు స్టార్లింక్ స్పష్టం చేసింది. ఇరాన్ యుద్ధంలో స్టార్లింక్ శాటిలైట్ టెర్మినల్స్ వాడకంపై తలెత్తిన ఆందోళనల కారణంగా భారత్లో అనుమతులు నిలిచిపోయాయన్న కథనాలను స్టార్లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లోరెన్ డ్రయర్ ఖండించారు. భారత సాంకేతికత, భద్రత, నియంత్రణ, ఇతర నిబంధనలకు అనుగుణంగా తాము ఒక ప్రత్యేకమైన మోడల్ను సిద్ధం చేసినట్లు తెలిపారు. అటు భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ఇప్పటికే భారతీ ఎయిర్టెల్ గ్రూపునకు చెందిన యుటెల్ శాట్1 వెబ్, రిలయన్స్ జియోకు చెందిన జియో SGS లైసెన్సులు పొందాయి. స్పెక్ట్రమ్ కేటాయింపులు జరగగానే ఈ సంస్థలు సేవలు ప్రారంభిస్తాయి. మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు సినీ ఫక్కీలో చేసి పట్టుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో జరిగింది. దాదాపు 15 కిలోమీటర్లు ముఠాను వెంబడించిన పోలీసులు 10 కోట్ల విలువైన 600 కిలోల కంటే ఎక్కువ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ వైట్ పౌడర్ పేరుతో నిర్వహిస్తున్న యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా క్రైమ్ బ్రాంచ్, రావత్పూర్ పోలీసులు ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. నార్కోటిక్స్ కేసులతో సంబంధం ఉన్న వారి కాల్ డేటా రికార్డులు, టెక్నికల్ నిఘా ఆధారంగా గంజాయి రవాణా సమాచారం అందుకున్న పోలీసులు ఆగ్రా, నోయిడా, ఢిల్లీ వైపు వెళ్తున్న ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ ట్రక్కును ఆపకుండా ముందుకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల చేసిన పోలీసులు లారీని అడ్డుకొని తనిఖీలు చేయగా గంజాయి బయటపడింది. ఈ కేసులో హర్యానాకు చెందిన లియాఖత్ అలీ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒడిషా నుంచి సేకరించిన గంజాయిని యూపీ, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్లో సరఫరా చేయడమే ముఠా లక్ష్యమని పోలీసులు తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి.
అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్. 22.53 ఎకరాల్లో 2,500 కోట్ల రూపాయలతో పనులు. దేశానికి ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన మోదీ. అభినందనలు తెలిపిన కేబినెట్. దేశ గమనాన్నే మార్చారన్న చంద్రబాబు. కాసేపట్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం ప్రారంభం. 2 ఎకరాల్లో నిర్మించిన సర్కార్ పర్యావరణ మిత్రగా గుర్తింపు. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెట్టినా రైతులకు లబ్ధి కలగలేదన్న ఉత్తమ్. నిజామాబాద్ జిల్లాలో జెకోరా చెందూర్ ఎత్తిపోతల ప్రారంభం. దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూత. అనారోగ్యంతో సొంత ఇంట్లో తుది శ్వాస. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ రాజకీయ ప్రముఖులు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు. ఇరాన్పై అమెరికా సైన్యం దాడులు. గల్ఫ్ దేశాల్లోని అగ్రరాజ్యం స్థావరాలపై టెహ్రాన్ బాంబులు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు. ఆఫ్ఘన్ ప్రావిన్సుల్లో పాక్ వైమానిక దాడులు. 11 మంది చిన్నారులు సహా 13 మంది మృతి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.